పవన్ ఛానల్. గాయ్స్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. మెయిన్గా ఏంటంటే ఈరోజు ఆల్ట్ కాయిన్ గురించి అయితే చూద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ గురించే చూద్దాం. ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే మీకు చాలా క్లోజ్గా అయితే ఉంది. ఇప్పుడు మనకి ఆల్ట్ కాయిన్ అనేది ఆల్రెడీ డామినెన్స్ అనేది ఒక మనకి ఏదైతే వైట్ లైన్ ఉందో దాన్ని బ్రేక్ అయింది. అంటే మార్కెట్లో బీటీసీ డామినెన్స్ అనేది మెల్లిమెల్లిగా డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. ఒక్కసారి అయితే క్లియర్గా చూద్దాం ఎందుకు అనేది. ఇక్కడ మనకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, అవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డౌన్ అవుతే మనకి ఆల్ట్ కాయిన్స్లో మనీ అయితే రొటేషన్ అవుద్ది. మనీ రొటేషన్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్లో ఏ ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు పెరుగుద్దో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒకేసారి మీకు ఏంటంటే ఒక 300 నుంచి 400% ఈజీగా గ్రోత్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే పర్టికులర్గా ఈ వైట్ లైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి డామినెన్స్లో ఉన్న ఫస్ట్ వైట్ లైన్, దీని గురించి క్లియర్గా అయితే చూద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఇక్కడ ఈ వైట్ లైన్ దగ్గర నుంచి డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ టైం కూడా మనకి ఇదే వైట్ లైన్లో ఇంక్రీజ్ అయింది. థర్డ్ టైం కూడా ఇదే వైట్ లైన్లో ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఈ వైట్ లైన్ అనేది బ్రేక్ అయిందో ఇంకా మెల్లిమెల్లిగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే మనీ అనేది రొటేషన్ కావాలి. 100% ఎప్పుడు సక్సెస్ అవుద్దంటే మనకి నియర్లీ 56 నుంచి 57 లెవెల్, దీనికన్నా బిలో ఒక చిన్న క్యాండిల్ వచ్చిన ఆల్ట్ కాయిన్స్లో మనీ ఫాస్ట్గా అనేది రొటేట్ అవుద్ది. ఖచ్చితంగా ఈ లెవెల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా క్లోజ్గా అయితే ఉన్నాం. అందరు అనుకుంటున్నారు బాగా బియర్ మార్కెట్లో ఉన్నాం, ఇంకా మనం చాలా డౌన్ అవుద్ది అన్న పరిస్థితిలో నుంచి నేను క్లియర్గా చెప్తున్నాను. వన్స్ ఏంటంటే ఇంకా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ ఏంటంటే డామినెన్స్ అయితే చూద్దాం. పర్ఫెక్ట్గా డామినెన్స్ దీనికన్నా ఈ గ్రీన్ జోన్ కన్నా కొద్దిగా కింద క్లోజింగ్ అయిందా, ఆల్ట్ కాయిన్స్లో మనీ ఎంత ఫాస్ట్గా రొటేషన్ అవుద్దంటే బీటీసీ అక్కడ నుంచి ఏంటంటే స్టేబుల్ అవుద్ది. అప్పుడు మనకి ఆల్ట్ కాయిన్స్లో మెల్లిగా ఏంటంటే బూస్ట్ అయితే జరుగుద్ది. నెక్స్ట్ చూద్దాం ఆల్ట్ కాయిన్ ఇండెక్స్. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ కూడా మెల్లిమెల్లిగా ఏంటంటే మనకి పెరుగుతుంది. సైలెంట్గా ఏంటంటే 43 దాకా వచ్చింది. మనకి ఎప్పుడైతే 75 ఎబో వెళ్ళిందా ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఇమీడియట్లీ గ్రోత్ అవుద్ది. కాబట్టి ఏంటంటే చాలా క్లోజ్గా అయితే ఉన్నాం. ఇన్స్టెంట్గా పెరిగే అవకాశాలు అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. హిస్టరీలో ఏం జరిగింది, ఇక్కడ 39 నుంచి డైరెక్ట్ మనకి ఏంటంటే 76 దాకా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా ఎంత పెరిగింది, 33 నుంచి డైరెక్ట్ మనకి 86 దాకా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఎనీ టైం ఏంటంటే ఆల్ట్ కాయిన్లో మనీ అనేది రొటేట్ కావచ్చు. పదే పదే చెప్తున్నాను మీకు. బాటంలో కూడా నేను వార్నింగ్ ఇచ్చాను అండ్ ఇప్పుడు అప్ సైడ్లో కూడా నేను క్లియర్గా మీకు చెప్తున్నాను. బాటం చాలా క్లోజ్గా అయితే ఉంది. మెల్లిగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే ఫోకస్ అనేది చేయాలి. నెక్స్ట్ చూద్దాం ఫియర్ ఇండెక్స్. ఫియర్ ఇండెక్స్ కూడా చూద్దాం. చాలా నుంచి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది. ఎక్కువ రోజులు ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంది మనకి 2018లో అండ్ ఇప్పుడున్న టైంలో ఏంటంటే మార్కెట్ ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఫియర్ అయితే కనబడుతుంది. చాలా ఎక్కువ మంది ప్యానిక్ అవుతున్నారు. ఇది కరెక్ట్ టైం అన్నట్టు ఇప్పటి నుంచి మన ప్లానింగ్ అనేది చేంజ్ చేసుకుంటూ మెల్లిగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ బీటీసీలో ఒక ప్లాన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం బీటీసీ మంత్లీ ఇండెక్స్. బీటీసీ మంత్లీ పరంగా ఎలాంటి క్లోజింగ్ అనేది గ్రీన్లో లేదు, ఓన్లీ బియర్లో అయితే ఉంది. 16% ఏంటంటే ఈ మంత్ మైనస్లో అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనవరిలో మనకి ఏంటంటే బీటీసీ ప్లస్ ఉంటే మన ఫిబ్రవరిలో ఏంటంటే మార్కెట్ రెడ్ అనేది వస్తుంది. ఒకవేళ ఫిబ్రవరిలో రెడ్ వస్తే జనవరిలో అనేది మార్కెట్ గ్రీన్ అయితే వస్తుంది. బట్ ఈ ఇయర్ ఏంటంటే 2 months మనకి రెడ్లో అయితే వచ్చాయి, అంటే స్ట్రాంగ్ బియర్లో అయితే ఉంది. ఇప్పుడు ఇలాంటి టైంలో మనం ఎలా బ్యాకప్ చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే మెయిన్గా కొన్ని కీ పాయింట్లు అయితే నోట్ చేస్తున్నాను చూడండి. వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సర్చింగ్ ఏంటంటే బీటీసీ చేస్తున్నారు. 59% ఏంటంటే వాళ్ళు బీటీసీలో పెట్టారు అమౌంట్. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆల్ట్ కాయిన్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందంటే మెల్లిగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో పెడతారు అన్నట్టు. ఎక్కువ మంది బీటీసీని కొనిపెట్టారు కాబట్టి పర్సంటేజ్ దాని ప్రకారంగానే మనం కూడా ట్రేడింగ్ చేయాలి. బీటీసీలోనే మనం ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఈథీరియంలో పెట్టారు, తర్వాత డాచ్ కాయిన్ పెట్టారు. ఇది ఎక్కువ పర్సంటేజ్ ఉన్న కాయిన్లో మనం ట్రేడ్ చేయడం అనేది బెస్ట్. దాని పరంగా ఏంటంటే బీటీసీని అయితే మనం చూడాలి. ఎక్కువ బీటీసీ సంబంధించిన ఏ కంట్రీస్లో కొన్నారనేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ మీకు చార్ట్ అయితే ఉంది. 98% ఏంటంటే ఎల్సాల్వడోర్ మన కంట్రీ అనేది ఎక్కువ బై చేశారు. ఇక్కడ ఆల్ట్ కాయిన్స్ని చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ ఎక్కువ బై చేసింది ప్రజెంట్ ఉన్న టైంలో. మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుందాం మెయిన్గా మనకి
ఇంకా బీటీసీ చార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఫస్ట్ ఏంటంటే బీటీసీ చార్ట్లో అయితే చూద్దాం. బీటీసీ ఆల్రెడీ ఒకటే చార్ట్ అయితే ఉంది, నేను ఇంకా ఎలాంటి చార్ట్ అనేది చేంజ్ చేయలేదు. పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే జోన్ ఉందో క్లియర్ కట్గా వీక్లీ, డైలీ అండ్ ఈ రెడ్ జోన్ టోటల్గా ఎంటైర్లీ ఈ జోన్లో ట్రేడ్ అవుతుంది. ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. నేను ఒక పర్ఫెక్ట్ డ్రాయింగ్ అయితే చేశాను. మనం ఈ రీసెంట్ టైంలో ఎవరైతే మన కోర్స్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను ఒక సిగ్నల్ అయితే ఇచ్చాను రీసెంట్గా. దాంట్లో ఏంటంటే నేను క్లియర్గా చెప్పాను, ఇక్కడ ఎంట్రీ అయ్యేవారు 63,000లో ఎంట్రీ అవుతే మీకు బెస్ట్ అయితే ఉంటుందని చెప్పాను. అక్కడ నుంచి ఒక చిన్న లాంగ్ పొజిషన్ అయితే చేసుకున్నాం. పర్ఫెక్ట్గా ఈ గ్రీన్ జోన్లో మనం ఎగ్జిట్ చేసాం. అండ్ నెక్స్ట్ ట్రేడ్స్ అనేది ఎప్పుడు ఉంటాయో నేను క్లియర్గా చెప్తాను. ఓన్లీ ఏంటంటే కోర్స్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా నేను ఆ లైవ్ చార్ట్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ట్రేడ్ ఇచ్చాను. లైవ్లో ఆ ప్రైజ్ మనీ ఏదైతే మన బీటీసీ ఉందో కరెక్ట్గా ప్రైస్ జోన్కి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ట్రేడ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఈ జోన్లో మనకి ఎక్కువ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. ఈ జోన్లో వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. పదే పదే ఈ గ్రీన్ జోన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ వీక్లీ ఈ రెడ్ జోన్లో మనకి హోల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ కాబట్టి మార్కెట్ వీటిని బ్రేక్ చేయడం అయితే జరగట్లేదు. ఓకే, పర్టికులర్గా చూసుకున్నట్లయితే సేఫ్ ఎంట్రీలు అండ్ కొన్ని జోన్స్ అయితే నేను చెప్తాను చూడండి. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి అక్యుములేషన్ జోన్ అన్నట్టు, దీంట్లో ఎలాంటి ట్రెండ్ అనేది మనం ఫిక్స్ కాలేం. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది నో ట్రేడింగ్ జోన్. ఎవరైతే ట్రేడింగ్ రాదో వాళ్ళందరూ ఈ జోన్లో ట్రేడింగ్ చేయకండి. అండ్ ఎలాంటి ఆల్ట్ కాయిన్స్ని కూడా మనం బై చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ జోన్ నుంచి మనకు బయటకు వచ్చిన తర్వాత లేకుంటే డౌన్ అయిన తర్వాత నేను పర్టికులర్ ప్లాన్ అయితే చెప్తాను. దీనికి వస్తే చాలా క్లోజ్గా అయితే ఉన్నాం. ఇప్పటి నుంచి ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అండ్ బీటీసీని మన ట్రేడ్ ప్లాన్స్ అయితే నేను పర్ఫెక్ట్గా రెడీ చేశాను. నేను దాని గురించి లాస్ట్లో అయితే చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ జోన్లో ఏదైతే ఉందో ఈ జోన్లో ఎంత ఎక్కువ డైలీ ట్రేడ్ అవుతే అంత ఎక్కువ వాల్యూమ్ అనేది జనరేట్ అవుద్ది, అంత ఎక్కువ అప్ సైడ్ అవుద్ది అండ్ అంత ఎక్కువ డౌన్ ట్రెండ్ అయితే అవుద్ది. కాబట్టి మనం ఎట్ సైడ్ ట్రెండ్ ఓపెన్ అవుద్దో అటు సైడ్ ట్రేడ్ చేయడం బెస్ట్. ట్రెండ్ తగ్గట్టు ట్రెండ్ డౌన్ అవుతే డౌన్ ట్రెండ్ వేద్దాం, ట్రెండ్ అప్ సైడ్లో ఉంటే అప్ ట్రెండ్కి అయితే కన్వర్ట్ అవుదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 23 days మనకు ఓన్లీ సైడ్ వేస్లో ట్రేడ్ ఉంది. అంటే ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. మార్కెట్లో ఎలాంటి మూవ్ అండ్ హైప్స్ అయితే రావట్లేదు కాబట్టి సైడ్ వేస్లో అయితే ఉంది. ఇది టోటల్గా బీటీసీ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ పర్ఫెక్ట్గా బీటీసీ ఎంట్రీ ప్లాన్స్ నేను ఒకటి రెడీ చేశాను. ప్లాన్ మినిమం ఏంటంటే 1 lakh ఉంటే నేను పర్టికులర్ ప్లాన్స్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. నేను క్లియర్గా మీకు ఒక 3 ఎంట్రీస్ అయితే ఇస్తాను. ఆ ఎంట్రీలో మీరు ఏంటంటే అవుతే మీకు 2027 దాకా మీరు బీటీసీలో ఎలాంటి కొనాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా ఆ 3 levelsలోనే బీటీసీ మ్యాక్సిమం బాటమ్ వస్తుంది. ఆ బాటమ్ లెవెల్ నుంచి మెల్లిగా మీకు అప్ సైడే అవుద్ది. లేదు ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే బీటీసీ లిక్విడేషన్ లెవెల్ అనేది నేను కొద్దిగా రిస్క్ రేషియో అనేది 1:2 రేషియోలోనే పెట్టాను. 1:10 అంటే కూడా మనకి రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. 1:2 అంటే చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. నేను లివరేజ్ గురించి మాట్లాడతలేదు, రేషియో గురించి మాట్లాడుతున్నాను. క్లియర్ కట్గా మీకు రిస్క్ ప్లాన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ జోన్ ఏదైతే ఉందో పర్టికులర్ జోన్కి వచ్చిన తర్వాత ఆల్ట్ కాయిన్స్ పంప్ అవుతాయి. అప్పుడు ఆ టైంలో మీకు మేజర్గా కొన్ని పెద్ద ఆల్ట్ కాయిన్స్ని అయితే నేను అబ్జర్వ్ చేశాను. పర్టికులర్గా అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళకి నేను ఆ కాయిన్స్ అనేది రిలీజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ రోజు నుంచి మనకు ఒక 5 days అనేది కొద్దిగా నేను ఏంటంటే వర్క్ అనేది ఖాళీలో ఉంటాను. ఈ టైంలో ఎవరికైతే పర్ఫెక్ట్గా ఆల్ట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేశారు నా అమౌంట్, నేను ఆల్ట్ కాయిన్స్లో మనం ఉంచాలా తీయాలా లేకుంటే దాని పర్టికులర్ టార్గెట్ ఏంది అవన్నీ మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో కింద నెంబర్కి కాల్ చేయండి. దానికి సంబంధించినవి నేను క్లియర్గా చెప్తాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనకి బల్కింగ్లో మనకి ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతే మ్యాక్సిమం మీకు ఏంటంటే ఎక్కువ బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే బీటీసీ ఈ 62 లెవెల్లోనే ఎక్కువ ట్రేడ్ అవుతుంది. వన్స్ దీనికన్నా బ్రేక్ డౌన్ అయితే ఒక ప్లాన్ ఉంటుంది, లేదు దీనికన్నా అప్ ట్రెండ్ వెళ్తే నేను దాని తగ్గట్టు ప్లాన్స్ అనేది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. దానికోసం ఏంటంటే మీకు క్లాస్ చెప్పి మరీ ఏంటంటే నేను క్లియర్ కట్గా అయితే మీకు ట్రేడింగ్ ప్లాన్ అయితే ఇస్తాను. ఓకే గైస్, వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా మెన్షన్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, బీటీసీ ఇంకా డౌన్ అవుద్దా లేకుంటే అప్ ట్రెండ్ అవుద్దా అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.